లేచి నిలబడినట్లయితే మనందరం కూడా కలిసి యోహాను 3:16 చదువుకుంటాం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించు. చూస్తున్న బిడ్డలందరినీ దీవించు. మా అందరికీ కూడా నాయన మేము ఎలా నడుచుకోవాలో నేర్పించు తండ్రి ప్రభా. ఈరోజు ఈ విత్తనము 30 60 100 ప్రతి హృదయంలో ఫలించుటకు సహాయపడతామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యము దేవుని స్వరమై ఉన్నది. దేవుని వాక్యం వినటానికి వేగిరపడి ఉండాలి. దేవుడు మన కోసం అన్నీ చేసి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో రక్తం కార్చి నశించకుండా ఉండాలని దేవుడు మన కోసము ఆయన కుమారుని భూమి మీదకి పంపించినట్టుగా చూస్తున్నాం. యోహాను 3:16 ఒక బ్లెస్సింగ్, ఒక గ్రేట్ బ్లెస్సింగ్ గురించి చెప్తా ఉంది. నిత్య జీవము అనే బ్లెస్సింగ్ గురించి చెప్తా ఉంది. పరలోక రాజ్యము నిత్య జీవము, నశించక నిత్య జీవం పొందుటకు ఆయన కుమారుని భూమి మీదకి మన కోసం పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించి అనేకమైన మంచి ఈవుల గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏ తల్లిదండ్రులు అయినా సరే దేర్ చిల్డ్రన్ వారు సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తారు. వారికి మంచి వివాహాలు జరగాలి, మంచి జాబ్స్ జరగాలి, మంచి పొజిషన్స్ ఉండాలి. అంతేకాకుండా వారి పిల్లల్ని కూడా ఎంతో ఆదుకొని కాపాడుతూ సహాయం చేస్తూ నడిపించే విధంగా వారు పేరెంట్స్ ఆ విధంగా ఉంటారు. పేరెంట్స్ ఎందుకంటే పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు కనుక తన కుమారుడు కానీ కుమార్తె కానీ ఎంతో అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తారు. దేవుడు కూడా మన కోసము భూ సంబంధమైన దీవెనే కాకుండా నిత్య జీవం అనే దీవెన ఆయన కుమారుడు ద్వారా మనము ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుట ద్వారా నిత్య జీవానికి అనే మార్గము మనందరికి ఇచ్చాడు. నిత్య జీవం పొందుకుంటామని మనకు చెప్పినట్లుగా చూస్తున్నాం. సో ఈరోజు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ప్రావర్బ్స్ లో ఒక కండిషన్ బ్లెస్సింగ్ అనేది చూస్తాం. నా మాట వింటే బహుమతి నీకు ఇస్తానని తల్లిదండ్రులు పిల్లలతో అంటూ ఉంటారు. ఒక బహుమతి ఇయ్యక ముందు ఒక కండిషన్ పెట్టడం అనేది చూస్తూ ఉంటాం. నేను చిన్న ఉన్నప్పుడు ఏంటంటే బాగా చదువుకుంటే నీకు సైకిల్ ఇప్పిస్తారా అని మా డాడీ నాకు చెప్పినట్టుగా చూస్తున్నాం. సేమ్ థింగ్ ఐ ఆల్సో టోల్డ్ మై డాటర్. నా కూతురు కూడా 7th క్లాస్ ఉన్నప్పుడు అన్న, నువ్వు చక్కగా చదువుకొని స్కూల్లో మంచి ఇది ఉంటే నీకు ఒక బైసికల్ గిఫ్ట్గా ఇస్తానని ఆమెకు ఒక బైసికల్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా చూస్తాం. ఒక కండిషన్, ఒక బ్లెస్సింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా అన్ని విషయాల్లో కండిషన్ పెట్టి దాని వెనుక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచినట్టుగా చూస్తున్నాం. ప్రతి విషయంలో భూమి మీద జీవించే మనము ప్రతిదీ కూడా ఒక ఆజ్ఞ, దాని వెనుక ఒక ఆశీర్వాదం, ఈ రెండు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది నువ్వు నెరవేర్చు, దీన్ని నేను చేస్తాను అంటారు. అలానే తల్లిదండ్రులు కూడా అంటారు, నువ్వు నా మాట వింటే నేను నీకు ఇది ఇస్తాను అని బహుమతిగా వారు పిల్లల కోసం ఎన్నో విషయాలు కండిషన్ గా పెడతారు. మనం కూడా చూసుకోవాలి ఏంటంటే దేవుడు కూడా ఆశీర్వాదాల వెనుక కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. వీటిని నెరవేర్చినప్పుడే మీకు ఈ ఆశీర్వాదం దొరుకుతుందని చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రావర్బ్స్ 3 ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఒక 5 ఆశీర్వాదాల గురించి చక్కగా చదువుతాం. ఎంతో చక్కగా వివరించాడు. సామెతల గ్రంథం రాసింది రాజైన సొలొమోను, జ్ఞాని. ఆయన తెలుసుకున్నాడు దేవుని లేనిది ఆశీర్వాదం దొరకదు. ఒక ఆశీర్వాదం దొరకాలంటే ఒక కష్టం ఉంది అని కూడా తెలుసు. ఒక ప్రైజ్ గెలవాలంటే రన్నింగ్ రేస్ లో ఎంతో పరిగెత్తుతూనే ఆ గెలుపు పొందినప్పుడు ఆ ప్రైజ్ దొరుకుతుంది. మనం రీసెంట్ గా తెలుసు క్రికెట్ లో, మరి ఉమెన్ క్రికెట్ లో వరల్డ్ కప్ కొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. దాని వెనుక ఎన్నో నెలలు వారి కష్టపడి ప్రయాసపడి వారు ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసినందుకు ఒక గొప్ప విజయం వచ్చింది. ఆ కప్పు పొందుకున్న తర్వాత ఎంతో ఆనందించారు. కానీ దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ కూడా ఉన్నది. ఒక హార్డ్ వర్క్ లేకుండా ఒక బహుమతి దొరకదు. ఒక కండిషన్ ని మెయింటైన్ చేయకుండా ఒక బహుమానం దొరకదు. అలానే దేవుడు కూడా మనకి అన్ని కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ దాని వెనుక కొన్ని విషయాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. అది శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సామెతలు 3:1-10 చూసుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశంను మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము.
అవి దీర్ఘాయు సుఖ జీవితంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. చూడండి, ఫస్ట్ వర్స్ అండ్ సెకండ్ వర్స్. ఫస్ట్ వర్స్ లో ఒక కండిషన్ చెప్తా ఉన్నాడు, సెకండ్ వర్స్ వచ్చేసరికి ఆశీర్వాదాన్ని పలుకుతా ఉన్నాడు. ఏంటి చెప్తున్నాడు అంటే, డు నాట్ ఫర్గెట్ అంటున్నాడు. మర్చిపోదంట ఆయన ఉపదేశాన్ని. ఆయన ఉపదేశం, దేవుని ఉపదేశాన్ని ఎప్పుడు మనం మరవకూడదు. అందుకే కీర్తనలు 1లో ఏం చెప్తున్నాడంటే, దోస్ హూ మెడిటేట్ డే అండ్ నైట్ అని అంటున్నాడు, షల్ ప్రాస్పర్. దివారాత్రము ధ్యానించి వాడే ధన్యుడు. ఏంటి దివారాత్రము? ఏంటంటే ఉపదేశాన్ని మరవకుండా దేవుడు కట్టడలని దివారాత్రం చదవటం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎన్నో విషయాల్లో టైం వేస్ట్ చేస్తుంటాము, కానీ మనము నెమరు వేయాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తుండాలి. ఎందుకంటే మరవకుండా జాగ్రత్త ఉండాలని. ఎందుకంటే చాలా ఈజీగా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. దేవుని కట్టడలని అంటే ఇశ్రాయేలీయులు చాలా క్విక్గా మర్చిపోయారు. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇశ్రాయేలీయులు 10 తెగుళ్ళు చూసి ఐగుప్తు దేశంలో బయటకు వచ్చిన తర్వాత ఆరిన నేలన ఆ సముద్రం పాయలైనప్పుడు నడుస్తూ బయటకు వచ్చి కొన్ని దినాలకే వారు దేవుణ్ణి మర్చిపోయి ఇంకొక దేవుని చేసినట్టుగా చూస్తున్నాం మనం. అంటే ఎంత ఫాస్ట్ గా దేవుడు ఉన్నాడని, దేవుడు ఆశీర్వదించాడని, దేవుడు గొప్ప దేవుడు అనే సంగతి మర్చిపోయారు. అందుకే మనం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండకూడదు. మనం ఏదో మర్చిపోము, మనం జాగ్రత్తగా దేవుడు కట్టడాలని మేము జ్ఞాపకం ఉంచుకుంటామని చెప్పడానికి వీలేదు. బైబిల్ ఎన్నిసార్లు నువ్వు చదివినాను అది నీకు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే నీకు చదువుతున్నప్పుడల్లా మర్చిపోతుంటావు, మళ్ళా నెక్స్ట్ టైం చదివినప్పుడు, మళ్ళా జ్ఞాపకం వచ్చినప్పుడు నీకు అది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు నీ నుంచి కోరుతున్నాడు ఒక విషయాన్ని. ఏంటంటే ఉపదేశము మరవద్దు, మర్చిపోవద్దు. దేవుని ఉపదేశాలు, దేవుడు కట్టడాలని మరవద్దు అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నది మరవకుండా నువ్వు నెమరు వేసుకొని రాసుకొని. అందుకే గుమ్మాలలో దేవుని వాక్యాన్ని రాసుకుంటాము, బీరువా మీద దేవుని వాక్యాన్ని రాసుకుంటాం, బండ్ల వెహికల్స్ మీద దేవుని వాక్యాన్ని రాసుకుంటాం. కొన్నిసార్లు మన వ్యాలెట్ లో దేవుని వాక్యాన్ని ఉంచుకొని చూసుకుంటూ ముందుకు నడుస్తాం. ఎందుకంటే సో దట్ వి విల్ నాట్ ఫర్గెట్. మనం మర్చిపోకుండా ఉండటానికి పిల్లలకి నేర్పిస్తూ ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టి మనం తరచుగా గుర్తు చేస్తూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మరవద్దు అంటున్నాడు. నా ఆజ్ఞలని హృదయపూర్వకంగా గైకొనము. ఏమంటున్నాడు? ఆజ్ఞలు దేవుడు సొలొమోను రాజు ద్వారా రాయించాడు. మనకేంటంటే దేవుని ఆజ్ఞలు అంటే హృదయపూర్వకంగా పాటించాలంట. అర్థమవుతుందండి? హృదయపూర్వకంగా అంటే తెలుసా, సంతోషంగా దేవుని ఆజ్ఞలని పాటించాలి. హృదయపూర్వకంగా దేవుడు ఒక ఆజ్ఞ రిలీజ్ చేసిందంటే దాని వెనుక ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుంది. కనుక ఆ ఆజ్ఞని నేను నెరవేరుస్తానా లేదా అనేది ఆలోచన చేయాలి. ఫులిష్ పీపుల్ ఉంటారు, దే విల్ నెవర్ ఎవర్ డూ లార్డ్స్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞల్ని పట్టించుకోరు, దేవుడు ఏది చెప్తున్నా వాక్యాన్ని పట్టించుకోడు. ఫులిష్ మ్యాన్ ఉంటాడు, ఫులిష్ మ్యాన్ దేవుని ఆజ్ఞల్ని పట్టించుకోడు. ఫులిష్ ఉమెన్ దేవుని ఆజ్ఞల్ని పక్కకు నెట్టేస్తారు. ఫులిష్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు దేవుని ఆజ్ఞని పాటించారు. నీకు తెలుసా, వారికి ఈ ఆశీర్వాదం దొరకదు. అందుకే ఫస్ట్ కండిషన్ మనం ఫస్ట్ వర్సెస్ లో చెప్తున్నాడు ఏంటంటే, ఒకటేమో ఉపదేశాన్ని మరవద్దు అంటున్నాడు, జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. రెండోదిగా హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞల్ని పాటించాలంట. అప్పుడేనంట దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? అప్పుడే అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను. ఈరోజు లాంగ్ లైఫ్ కోరరు చాలా మంది. లాంగ్ లైఫ్ ఉందంటే, అమ్మో లాంగ్ లైఫ్ నాకు వద్దు, ఎందుకంటే సుఖం ఉండదు, ఎంతో బాధ ఉంటది, కష్టం ఉంటది అని బాధపడుతూ ఉంటారు. నీకు తెలుసా వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్? సుఖ జీవితము. నీకు తెలుసా, యుఎస్ లో ఉన్నప్పుడు నేను రాజర్ అనే ఒక ఆయనని కలిశాను. ఆయన నన్ను కార్లో తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి. ఎంత బ్యూటిఫుల్ హౌస్ అంటే, గార్డెనింగ్ ఆయన చేసుకున్నాడు, ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆయన దగ్గర అన్ని ఏ కొదవ లేకుండా సమస్తం ఉన్నది. కావాల్సిన ధన సహాయం ఉంది, దాని తర్వాత వెహికల్స్ ఉన్నాయి. ఆయన ఒంటరిగా ఉన్నాను, భార్య చనిపోయినాను, 90 years ఆయన హీస్ లివింగ్ ఎ హ్యాపీ లైఫ్. నాకు ఆశ్చర్యం అనిపించింది. చర్చ్ లో ఉన్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కంఠతంగా ఆయన వాక్యాన్ని ఇట్లా చెప్పేస్తా ఉన్నాడు. ఆయన చూపు సరిగా లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ నెమరు వేస్తూ జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా దేవునితో నడుస్తున్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వాక్యము చెప్పిన వెంటనే వెనక నుంచి ఆయన వాక్యాన్ని కోట్ చేయటం మొదలు పెట్టేస్తున్నాడు. బికాజ్ ఎ మ్యాన్, మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని సీరియస్ గా తీసుకున్నాడు, నెరవేర్చడానికి సీరియస్ గా తీసుకున్నాడు. ఉపదేశాన్ని జ్ఞాపకం ఉంచడానికి ఆ 90-year-old మ్యాన్
అంత జ్ఞాపకం ఉంచున్నాడు అంటే ఎంత గ్రేట్ అండి. నీకు తెలుసా 105 year లేడీని కూడా చూసా, కష్టపడి కార్ తిరిగి ఆ వాకర్ పట్టుకొని చర్చిలోకి వస్తుంది, టైంకి వచ్చింది చర్చికి. ఈరోజు చాలా మంది చర్చికి టైంకి రారు, లేట్ అవుతా ఉంటారు, లాస్ట్ మినిట్ లో వస్తారు, లేదంటే ఇంపార్టెన్స్ ప్రయారిటీ దేవునికి ఇయ్యరు. ఒక స్టేషన్ కి ట్రైన్ కి టైంకి ఎక్కటానికి పరిగెత్తుతారు, ఎందుకంటే ట్రైన్ ఆగదు, దానికి టైం ఇస్తారు. అలానే అనేకమైన గేమ్స్ ఉంటాయి, గేమ్స్ కి సమయానికి వెళ్ళాలని ముందుగానే ఒక 1 hour ముందుగా వెళ్ళాలని ప్రాధాన్యత ఇస్తారు. అనేకమైన వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాము. చర్చ్ అనేసరికి చాలా మందికి లైట్ ఉంటుంది. ఎందుకు తెలుసా అండి? దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్. నీకు తెలుసా, నా 105 year లేడీ వాకర్ పట్టుకొని చర్చిలోకి వస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఈ ఏజ్ లో మీకు ఇంత దూరం రావటం అవసరమా? బట్ షీ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. నీకు తెలుసా, అందుకే 105 years బతికేది. అందుకే 90 years అనే రాజర్ అనే ఆయన బతికాడు. ఇంకొక ఆయన చూశాను 86 years ఇన్ హైదరాబాద్లో. ఆయనకి ఏ కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, ఎలాంటి ఏ ఇష్యూ, నా బీపీ కూడా 120/80 ఉన్నదంటే ఎంత బ్యూటిఫుల్ హెల్తీగా ఉన్నాడు. యు నో వై హీ ఈస్ సో హెల్తీ? బికాస్ హీ లవ్స్ గాడ్. ఆయన కట్టడలను అనుసరించాలి. దేవుని ప్రామిస్ 100% జరుగుతుందండి. దేవుని కట్టడలు 100% జరుగుతుంది. దీర్ఘాయు ఇస్తాడంటే దేవుడు దీర్ఘాయు ఇస్తాడు. నువ్వు అంటే సుఖ జీవితం ఇస్తాడు, గడిచిన సంవత్సరాలు అంటే సుఖ జీవితం ఇస్తాడు అని అర్థం అండి. బైబిల్ సత్యం, అబద్ధం కాదు. శాంతిని నీకు కలుగజేస్తాడంటే శాంతి నీకు రావాల్సిందే. ఎన్ని విషయాలు చెప్తున్నాడు? 3 things చెప్తున్నాడు. 3 blessings with 2 conditions. దీర్ఘాయు, సుఖ జీవితము, శాంతి, 3 విషయాలు ఇస్తా అంటాడు. దానికి ఏం కండిషన్ ఉంది? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఉపదేశాన్ని మరవద్దు, ఆజ్ఞలని హృదయపూర్వకంగా నెరవేర్చాలి. నువ్వెవరన్నా ప్రేమిస్తే వాళ్ళ కోసం హృదయపూర్వకంగా సాక్రిఫైస్ చేసుకొని, అన్నిటిని త్యాగం చేసుకొని వారి కోసం పనిచేస్తావు. అలానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞలంట హృదయపూర్వకంగా నెరవేర్చేవాడే ఈ 3 ఆశీర్వాదాలు పొందుకుంటాడట. యు వాంట్ దీర్ఘాయువు నీకు కావాలని కోరుతున్నావా? దీర్ఘాయువు సుఖ జీవితంతో, శాంతితో దీర్ఘాయువు కావాలని కోరుతూ, శాంతి ఎక్కడుంది ఈరోజు? సుఖ జీవితం ఎక్కడుంది ఈరోజు? ఈవెన్ దీర్ఘాయు ఇచ్చినను ఎంతో బాధలతో ఉన్నది. నీకు తెలుసా, గాడ్ ప్రామిసెస్ దట్ హీ విల్ గివ్ లాంగ్ లైఫ్ విత్ గుడ్నెస్. ఎంత మంచి బ్లెస్సింగ్ అండి దేవుడు ఇచ్చాడు. నాకైతే ఈ బ్లెస్సింగ్ కావాలని నేను కోరుతాను. క్రైస్తవులు అందరూ కోరాలి. నీకు తెలుసా, ఎందుకంటే దీనికి ఆపోజిట్ చాలా డేంజరస్. శాంతికి ఆపోజిట్ ఏంటంటే అశాంతి. సుఖ జీవితానికి ఆపోజిట్ ఏంటంటే శ్రమలు. దీర్ఘాయుకి ఆపోజిట్ ఏంటంటే లైఫ్ విత్ షార్ట్. నీకు తెలుసా అండి, ఇవన్నిటిని ఆలోచన చేస్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. నీకు తెలుసా, మనము భూ సంబంధంగా కూడా దేవుడు మనల్ని దీవిస్తా అన్నాడు. అంతేకాదు, ఆజ్ఞల్ని గాయకొన్న వాడే పరలోక రాజ్యానికి కూడా చేరుతారు. పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే దేవుని కట్టడలని సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఫర్ ఎవర్ యు విల్ బి ఇన్ ఎ జాయ్ఫుల్ ప్లేస్. హెవెన్ లో ఎప్పటికీ నువ్వు ఉండబోతున్నావు. సెకండ్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడారు, చూద్దాం. 3వ వచనం. దయను సత్యంను ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. ఏమంటున్నాడు తెలుసా అండి? సెకండ్ కండిషన్ రాసుకోండి. ఏమంటున్నాడు? దయా, సత్యము అంట. దయా అంటారు. ఒక నిమిషం. దయా తెలుసా అండి? దయా, కనికరం. నీకు తెలుసా, దయా అనగానే నాకు జ్ఞాపకం వచ్చేది గుడ్ సమరిటన్ స్టోరీ. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37. ఎవరికైనా ఉన్నది ఆ గుడ్ సమరిటన్ లాంటి ఆ హృదయము? ఒక అత్తడు గాయాలతో పడిపోతే కొన ప్రాణంతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఉన్నారు దొంగలు వచ్చేసి. లేవీడు వచ్చాడు, దానికన్నా ముందుగా యాజకుడు వచ్చాడు, కానీ వీళ్ళెవరేం సహాయం చేయలేదు. ఎందుకు వాళ్ళు సహాయం చేయలేదు తెలుసా? వారి హృదయము కఠినంగా ఉన్నది. వారి హృదయము చిన్నపిల్లల లాంటి హృదయం కాదు. వారి హృదయంలో కనికరం లేదు, వారి హృదయంలో దయ లేదు. దేవుడు కనికరంనే కోరుచున్నానని దేవుడు మనకు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 12:7 ఏమని రాయబడి ఉన్నది? గనుక కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు. ఐ వాంట్ మర్సీ అంటున్నాడు. కనికరం కావాలి. నీ హృదయంలో కనికరం ఉందా? నీ కనికరం ఉన్నదా? పరీక్షించుకోవాలండి. దీస్ ఆర్ వెరీ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. దయ చూపించే వ్యక్తి ఉంటే నువ్వు గ్రేట్ అండి. మనుషుల మీద దయ చూపించకుండా, దయకి ఆపోజిట్ ఏంటంటే మూర్ఖంగా ప్రవర్తించి
పగ తీర్చుకొని అసూయ ఇంక అన్నీ వస్తాయి దాంట్లో. ఒక కేటగిరీ కాదండి. మనుషులని దయలేని గుణం ఉంటే నీ ప్రవర్తన చాలా డేంజర్గా ఉంటుంది. పట్టించుకోవు, మనుషులకు సాయం చేయవు, ప్రేమ చూపించవు, కనికరం చూపించవు. యువర్ హార్ట్ ఈస్ ఎ హార్ట్ ఆఫ్ ఈవిల్. కాబట్టి దయ అనేది గాడ్లీ వే ఆఫ్ లివింగ్. దేవుడు దయగలవాడు, మనందరికీ తెలుసు. కరుణా హృదయం గలవాడు. ఆయన దయ చూపించి దేవుడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం కూడా చెప్తున్నాడు ఏంటంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. దేవుడు వారిని కనికరం చూపిస్తాడంట. గుడ్ సమరిటన్ స్టోరీలో కంపాషన్ వచ్చిందంట. చూసిన వెంటనే గాయాలతో పడిన వ్యక్తిని చూడంగానే ఎంతో హృదయం అంతా కరిగిపోయి కంపాషన్ వచ్చేసి ఏం చేశాడంటే, ఆయనని ఎత్తుకొని ఆయనకి గాయాలు తుడిచి ఆయన వాహనం మీద కూర్చోబెట్టుకొని ఆయన కోసం డబ్బులు ఖర్చు చేసి సమయాన్ని ఇచ్చి ఆయన దగ్గర ఉన్న ద్రాక్షరసంతో క్లీన్ చేసి గాయాలను కట్టి, బ్లీడింగ్ కావద్దని గాయాలను కట్టి మంచిగా ఆయన తీసుకెళ్లారు. సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ నీ లైఫ్ లో ఉంటే ఎంత బాగుంటుందండి. గుడ్ సమరిటన్ లాంటి దయ కలిగిన వ్యక్తి నీ లైఫ్ లో ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి లైఫ్ నీదుంటే ఎంత బాగుంటుంది. యూ షో మర్సీ అండ్ కైండ్నెస్ సో దట్ గాడ్ కెన్ షో మర్సీ అండ్ కైండ్నెస్ టు యూ. డూ యూ హ్యావ్ దిస్? నీ కింద ఈ గుణం ఉన్నదా నీకు? ఒకసారి పరీక్షించుకోవాలి. యాకోబు 2:13 చెప్తున్నాడు, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరం చూపించట్లేదు నువ్వు, నీకు కనికరం లేకుండానే తీర్పు జరుగుతుందంట. కొంతమంది కనికరం చూపించకపోతే గాడ్ విల్ నెవర్ ఎవర్ షో హిస్ మర్సీ ఆన్ యూ. నీ కనికరం చూపించడు. కనికరము తీర్పుకు మించి అతిశయపడను. కనికరం అంట తీర్పులోనికి రాకుండా నేను తప్పిస్తుందంట. ఎందుకంటే దేవుడు దయా కనికరం నువ్వు చూపించావు కనుక నీ కనికరంను దేవుడు కూడా కనికరం చూపించి తీర్పుకు మించి అతిశయపడుతుందంట. బ్రదర్ సిస్టర్స్, వాట్ ఏ వండర్ఫుల్. నీకు తెలుసా, ఇది ధరించుకోవాలి. దయను సత్యంని ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, ఎప్పుడు నేను వదలొద్దంట. అంటిల్ ద డెత్ టైం వాటిని కంఠభూషణంగా ధరించుకో. ఒక నెక్లెస్ వేసుకుంటావు, ఆ నెక్లెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తావు. నీకు తెలుసా అందం ఏంటి? అందం నీకు తెలుసా? దయా కనికరం ఉంటే నువ్వు గ్రేట్, ఒక బ్యూటిఫుల్ ఉమెన్ లేదా బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ మ్యాన్వి. అది ధరించుకోవాలంట కంఠభూషణంగా. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొని కూడా రాసుకోమంటున్నాడు. ఎంత సీరియస్గా ఉంటే ఇంత మాటలు చెప్తున్నాడు అండి సొలొమోను. హృదయం పలక మీద అంట రైట్ చేయమంటారు, రాసుకోమంటున్నాడు. పలకల మీద రాసుకుంటే ఎప్పటికీ మరవద్దు. ఇంక అది ఏంటా 2 things, దయా, సత్యం. నీకు తెలుసా సత్యం అంటే ఏందో? యథార్థంగా జీవించు మనుషులతోటి. దట్ ఈస్ కాల్డ్ సత్యం. సత్యం అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. దేవుని వాక్యం సత్యం. దేవుని ఎదుట దేవుని వాక్యాన్ని సత్యాన్ని నెరవేర్చినప్పుడు దేవుని ఎదుట కూడా నువ్వు సత్యంగా ఉన్నావు. మనుషుల ఎదుట సత్యము, దేవుని ఎదుట సత్యం. వాట్ ఎ సీరియస్ థింగ్ అండి ఇది. ఇట్స్ ఈజీ, ఇది చాలా సింపుల్ అండి. ఏం లేదు, నీ హృదయాన్ని దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికే ముందు అడిగేయాలి. నీకు తెలుసు అప్పుడు అన్నాడు 4th verse లో. అప్పుడు చూసారండి ఎంత మంచిగా చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? మళ్ళొకసారి చదువుతా విన్నాడు 3rd verse. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయం అని పలుక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడనని అనిపించుకుంది. ఒక మంచి పేరు వస్తుందట. నీకు తెలుసా, ఒక మంచి పేరు సంపాదించడం గొప్ప విషయం అండి. మంచి పేరు ఉందా నీకు ఈరోజు? మంచి మనుషులు మెచ్చుకునే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా ఉన్నదా? యోబుని దేవుడు మెచ్చుకున్నాడు. సాతానా, యోబుని చూసావా? నీకు తెలుసా దేవుడు మోసెస్ని మెచ్చుకున్నాడు. మిరియాం, అహరోను, మోసెస్ ఎవరు అనుకున్నావు? ఆయన సాత్వికుడు. భూమి మీద ఆయనంత సాత్వికుడు ఎవరు లేరు. అందుకే నేను ఆయన ఎన్నుకున్నాను. ఈజ్ అ గుడ్ పర్సన్. ఆయన మంచి వ్యక్తి. మీకు ఆ గుణం లేదు, లేకపోతే మిమ్మల్ని కూడా ఎన్నుకునేవాడిని. ఎందుకు దేవుడు నోవాని ఎన్నుకున్నాడు? బికాజ్ నోవా దేవుణ్ణి కట్టడంలో జాగ్రత్త ఉన్నాడు, దయ ఉన్నది, సత్యం ఉన్నది. నీకు తెలుసా నోవాకి దయా సత్యం ఎట్లుందో నువ్వు ఎలా చెప్పగలుగుతావు నోవాకి? నోవా ఏం చేశాడు? దయగలవాడు కనుకనే ప్రజలకు వెళ్ళి బోధించాడు. దయలేని వాడు ఉంటే ప్రజలందరూ సావనిరా బాబు, నేనైతే ఓడగట్టుకొని నేను వెళ్ళిపోతాను, నా ఫ్యామిలీని తీసుకొని అని అనుకునేవాడు. దయగలవాడు కాబట్టి వాళ్ళు ఎక్కిరిస్తూ, కొంతమంది ఎక్కిరించేటోళ్ళు ఉంటారండి, డోంట్ వరీ. ఎందుకంటే ఎక్కిరించేటోళ్ళు అది నీకు బ్లెస్సింగ్గా మారుతుంది.
సో వాళ్ళు ఎక్కిరిస్తున్నారు నోవాని. ఓ నోవా పిచ్చివాడు పిచ్చివాడు అని అంటున్నాడు. నిన్నే పిచ్చోడు పిచ్చోడు అని ఎక్కిరిస్తే నీకు ఎలా ఉంటుందండి? నోవాని ఎక్కిరిచ్చారండి. హీస్ అ క్రేజీ మ్యాన్. ఏదో వచ్చి రోజు వచ్చి బోధిస్తూ ఓడెక్కండి ఓడెక్కండి ఓడెక్కండి. ఎందుకు ఎందుకు బోధించారు తెలుసా? సత్యాన్ని ఎందుకు బోధించారు తెలుసా? దయ ఉంది కాబట్టి. అరే వీళ్ళందరూ చచ్చిపోతారేమో వరదొచ్చి, అరే ఆ పిల్లలు చచ్చిపోతారేమో, ఆ స్త్రీలు చచ్చిపోతారేమో, ఈ పురుషుడు చచ్చిపోతాడేమో, అయ్యో వీళ్ళందరూ ఏమైపోతారు వరదొస్తే. వాళ్ళ మీద దయ కనికరం చూపిస్తే ఏమంటున్నాడంటే, మీరు ఓడెక్కండి రా నాయన, ఓడెక్కండి ఓడెక్కండి, వరద రాబోతుంది, మీరు అందరు బతకాలని నేను కోరుచున్నాను. ఎక్కిరించే వాళ్ళని బతికించాలని కోరుతున్నాడు ఈయన. ఎంత మంచి దయగల హృదయం. ఆయనను ఎక్కిరిస్తుంటే ఈయన వారిని రక్షించాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ గొప్ప ప్రమాదము, ఒక గొప్ప ప్రవాహం రాబోతుంది, వీళ్ళందరినీ రక్షించాలని ఆలోచన చేస్తున్నాడు నోవా. ఓ వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ పర్సన్ అండి. నీకు తెలుసా అండి, నోవా కనికరం పొందాడు అందుకే దేవుని దగ్గర నుంచి. నోవా ఏం చేశారు తెలుసా అండి? ఎవడైతే మాటినలేదు, ఎవరైతే నోవా ఓడలోకి ఎక్కలేదు. ఈరోజు సమ్ ప్రీచర్స్ అలానే అండి, దయ చూపించి, దయ ఉంది కాబట్టి నీకు గట్టిగా బలంగా వాక్యం చెప్తారు, సరిదిద్దుతుంటారు. ఇది తప్పు, ఇది రాంగ్, ఇది రైట్, యూ లివ్ లైక్ దిస్ అని చెప్తుంటే నీ కోపం రావచ్చు నాయనా, నీ కోపం వచ్చేదేమో, కానీ వారు ఒక మంచి మార్గాన్ని నీకు చూపిస్తున్నారు. నోవా మీద ఎంతమంది కోపంగా ఉన్నారో, ఎక్కిరింతలు పాలు చేశారు. బట్ నోవా వాజ్ సీరియస్. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చకపోతే మీరు సత్యం ఇదే వరద రాబోతుంది. ఈరోజు కూడా మనకున్న సత్యం ఏంటి తెలుసా? నరకం ఉంది, జాగ్రత్త. పాపం చేస్తే నరకం తప్పదండి. నువ్వేమైనా చెయ్యు, యూ డోంట్ కీప్ ద లార్డ్స్ కమాండ్మెంట్, యు ఆర్ అవుట్. నువ్వు అయిపోయినావు. దేవుని ఆజ్ఞల్ని పాటించకపోతే యు ఆర్ అవుట్. అంత వేస్ట్. సంపాదన వేస్ట్. నువ్వు మంచి జీవితాన్ని దేవుడిచ్చిన అనుభవించినా కూడా వేస్ట్. నీకు వివాహమై పిల్లలుండి ఏమన్నా అంత వేస్ట్ అండి. పరలోకం పోతాయి. మనం వచ్చిన పరలోక రాజ్యానికి అందుకే శ్రద్ధగా గైకొంటారంట దైవభక్తి గలవారు. ఎక్కిరించుకుంటా, ఏడిపించుకుంటా, లేదంటే ఇతరులను దూషించుకుంటా, వీటి కోసం బతకరు వాళ్ళు. దయ చూపించే వారి వ్యక్తులుగా ఉంటారు. నీకుందా ఈ హృదయము? ఓకేనండి. ఎప్పుడైతే దయ సత్యం ఉంటుందో అప్పుడే దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మంచివాడని అనిపించుకుంటామంట. ఓకే, మూడో బ్లెస్సింగ్ గురించి చూసుకుందాం త్వరగా. 5వ వచనం అండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీవు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇప్పుడు నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు. స్వబుద్ధి మీద ఆధారపడద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు అండి? స్వబుద్ధి మీద ఆధారపడద్దు. నీ జ్ఞానము, నీకు చాలా టాలెంట్ ఉండొచ్చు, నువ్వు టాలెంటెడ్ పర్సన్ ఉండొచ్చు, నువ్వు ఏదైనా సాధించవచ్చు అని ఊహించుకోవచ్చు, ఇది చేస్తా అది చేస్తా, ఇలా నడిపించగల అలా ఏదేదో ప్లానింగ్లు ఉండొచ్చు. ఆధారపడద్దు అంట వాటి మీద. ఎందుకంటే అది నిన్ను మోసపరుస్తుంది. నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు. నీ హార్ట్ మాట కాదు నువ్వు వినాల్సింది. నువ్వేం చేయాలి తెలుసా? డోంట్ లిజన్ టు యువర్ హార్ట్. నీ హార్ట్ అన్నిట్లో, నీ హృదయం అన్నిట్లో మోసకరమైనది, ఎవరు అర్థం చేసుకోగలరని గ్రంథకర్త రాశాడు. కాబట్టి నీ స్వబుద్ధి నీకు ఒకటి నేర్పించవచ్చు. దాని మాట నాకు దేవుని వాక్యము విను, యెహోవా యందు నమ్మకం ఉంచు. దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఎట్లన్నా విడవడి ఎడబాయడు సాయం చేసే దేవుడు. నీ బుద్ధి చెప్తుంటది, నీ స్వబుద్ధి చెప్తా దేవుడు ఉన్నాడా అని చెప్పొచ్చు. నీ స్వబుద్ధి చెప్పొచ్చు దేవుడిది చేస్తాడా అని. నీ స్వబుద్ధి నీకు అనుమానం తీసుకొస్తుంది. కానీ నువ్వు నమ్మకం ఉంచు దేవుని మీద అంట. నీ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలంట. యెహోవా యందు పూర్ణ హృదయంతో, అంటే ఏదో కొంచెం కొంచెం నమ్మటం కాదండి. హోల్ హార్టెడ్లీ దేవుని నమ్మాలంట. కంటిన్యూ చూస్తున్నాము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకొనుము. ఏమంటున్నాడు? అన్ని ప్రవర్తనలో దేవుడు అధికారంకి పెట్టు. దేవునికి చెప్పు, ప్రభువా యూ లీడ్ మై ఫ్యామిలీ. 2 థింగ్స్ చెప్తా ఉన్నాడు. ఒకటేమో నీ మైండ్ మాట వినొద్దు, దాని మీద ఆధారపడదు. నువ్వు ఎంత కాన్ఫిడెంటో చెప్పొచ్చు, దాని మీద ఆధారపడు. నీకు తెలుసా, డేవిడ్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ అండి. జనరల్ గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన మైండ్ ఏం చెప్తుంది? యుద్ధ కవచాలు వేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం. కవచం వేసుకొని వెళ్తామండి. అది కామన్ మైండ్, అందరికీ తెలుసు. ప్రతి ఒక్కడికి కవచం వేసుకోలేదంటే అరే వీడు ఫులిష్ అని అనిపిస్తుంది. కానీ దావీదు గొల్యాతుతో పోరాడేటప్పుడు ఏ కవచం వేసుకోలేదు. ఎందుకంటే తన సబుద్ధి చెప్పొచ్చు, అరే కవచం లేకపోతే బాణం తగులుతుంది, నీవు చచ్చిపోతావు అని చెప్పొచ్చు. కానీ దాని మీద ఆధారపడలేదు. యెహోవా యందు నమ్మకం ఉంచాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుడు నాకు తోడు, ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు,
నాకు ఈ వరుసలు రాయి చాలు, మామూలుగా నాకు ఉన్న కర్ర చాలు, యథావిధి డ్రెస్, గొర్రెల కాపర్ని ఎలా చేసుకున్న ఏ డ్రెస్ అదే డ్రెస్ చాలు అని సౌలు ఇచ్చిన డ్రెస్ రిజెక్ట్ చేశాడు. కవచాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఆయన స్వబుద్ధి మీద ఆధారం చేసుకు. అందుకే విజయం పొందాడు. నీ జీవితంలో ఎక్కువగా మనం స్వబుద్ధి మీద ఆధారపడి అవిశ్వాసంతో నడుస్తాం. నీకు తెలుసా? నీ ప్రవక్త అంతటి యందు దేవునికి అధికారం కూడా ఒప్పుకోవాలట. ప్రార్థించాలి దేవునికి, ప్రభా ఈ పని చేయబోతున్నాను, నువ్వు హెల్ప్ చేతేవా, ఈ పనిలో నువ్వు ఉండాలి తండ్రి ప్రభా, నువ్వు లేకపోతే నేను కదలను చెప్పేవారు ఉన్నారా? వివాహాలు చేసుకుంటారు, దేవుని అడగారు, ప్రభా యూ లీడ్ మై ఫ్యామిలీ, యూ బీ ఇన్ చార్జ్ ఆఫ్ మై ఫ్యామిలీ, నువ్వు అధికారిగా ఉండి నడిపించు. బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ప్రేయర్ ఉండదు వాళ్ళకి. ఉదయం రాగానే ప్రార్థనతో మొదలు పెట్టాలి. ప్రార్థన చేసి ప్రభా ఈరోజు నువ్వు నడిపించాలి నన్ను అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు ఆ ఇంటిలో. యెహోషువ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాడు. స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని ఆయన ఊరికి యుద్ధం చేసుకుంటూ దేవుడు అన్ని గెలిపించాడులే, ఏం కాదు ఈ ఊరేముంది అనుకుంటే ఓడిపోయాడు. బట్టలు చించుకొని ఏడ్చి బూడిద పూసుకొని ఏడవటం అంతా వేస్ట్ అండి. ఎందుకు తెలుసా? స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. యెహోవా అధికారాన్ని ఒప్పుకోలేదు. దేవుని అడగాల్సిందే, ప్రభా యుద్ధానికి వెళ్తున్నాం, ఏం చేయాలి దేవా, వెళ్ళాలా, నువ్వు ఉన్నావా లేదా అంటే అప్పుడే దేవుడు చెప్పేవాడు, ఐఎమ్ నాట్ దేర్ విత్ యూ అని చెప్పేవాడు. కానీ యెహోషువ అడగలేదు, ఏదో ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అడుగుతున్నాడు ప్రార్థన చేసి, ప్రభువా ఓడిపోయాం దేవా. దేవుడు అన్నాడు, నేను లేనయ్యా, నేను లేను. స్వబుద్ధి మీద ఆధారము ఓటమి తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకో. దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడే విజయం వస్తుంది, విక్టోరియస్ లైఫ్ చూస్తాం. ఎందుకంటే బైబిల్లో ఆశీర్వాదం ఏం చెప్పారు తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను, విక్టరీ ఇస్తాడంట. విక్టరీ. డేవిడ్ విక్టరీ వెనుక ఏముంది తెలుసా? దేవుని యందు నమ్మాడు. కవచం మీద నమ్ముకోలేదు, రాజు మీద నమ్ముకోలేదు. పెద్ద సైన్యం నా వెనక నిలబడనరా, ట్రూప్, నేను యుద్ధానికి వెళ్తాను అనలే దావీదు. గొల్యాతో ఫైట్ చేస్తున్న, రెడీగా ఉండండి, వెనక ఒక 20 మంది రండి అని అనలే. రథం మీద ఆధారపడలేదు, నమ్మకం లేదు ఆయనకి. రాజుల మీద నమ్మకం లేదు, రథాల మీద నమ్మకం లేదు, గుర్రాల మీద నమ్మకం లేదు. యెహోవా మీద నమ్మకం ఉంది ఆయనకి. నీకున్నదా? రేపటి గురించి చింతపడతావు, మనుషులను పట్టుకుంటావు, మనుషుల వెనక పరిగెత్తుతుంటావు, మనుషులు ఏదో చేస్తారని వాళ్ళ వెనక పరిగెత్తుంటావు. దేవుని మీద నమ్మకం ఉందా నీకు? నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడే నీకు విక్టరీ దొరుకుతుంది. మనుషుల మీద ఆధారపడితే ఓటమి వస్తుంది. ఓటమి గ్యారెంటీ నీ జీవితానికి. ఓ ఈ మనిషి సాయం చేస్తాడు, ఆ మనిషి సాయం చేస్తాడు, వాడు ఉంటే నాకు ధైర్యము, ఈ లీడర్ ఉంటే నాకు ధైర్యం, అది ఉంటే ధైర్యం నాయన ఓడిపోతావు నువ్వు. యెహోవానే నిన్ను కాపాడే దేవుడు. నీ త్రోవలు సరళం కావాలంటే దేవుడు ఉండాలండి. దేవుడు లేకుండా నీ త్రోవలు సరళం కాలేదు. దేవుడు లేకపోతే యు ఆర్ ఎ ఫెయిల్యూర్. జోనా ఫెయిల్ అయిపోయాడు, దేవుడిని వదిలేశాడు. దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి ఆయన బుద్ధి చెప్పింది. ఆయన మైండ్ ఏం చెప్పిందంటే, వద్దు, నువ్వు వెళ్ళొద్దు, వేరే ఊరు పో అని మైండ్ చెప్పింది. దేవుడు ఒకటి చెప్పాడు, నినివేకెళ్ళు యోనా, అక్కడ ఉన్న జనులకు వాక్యం బోధించు అంటే ఈయన మైండ్ ఏం చెప్తుంది తెలుసా? లేలే నినివే కాదు, నేను తార్షుకు వెళ్తా. దేవుడు అలానే చెప్తాడులే అని తార్షుకు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓడలోనికి వెళ్ళాడు, నీళ్ళలోనికి వెళ్ళాడు, చేపలోనికి వెళ్ళాడు. డౌన్ 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 ఫాల్ అవుతానే ఉన్నాడు ఆయన జీవితంలో. దేవుడు ఆయన మీద కూడా దయా కనికరం చూపించి పైకి లేపాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ప్రభువా నువ్వు నడిపించి అన్నప్పుడు మళ్ళీ పైకి వచ్చాడు, మళ్ళీ ఒడ్డులోకి వచ్చాడు, మళ్ళీ కొండపైన కూర్చున్నాడు. నీకు తెలుసా అండి, దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోకపోతే యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అందుకే ఎప్పుడు దేవునికి చెప్పాలి, దేవా నువ్వే నన్ను నడిపించు. నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం, చిన్న డ్రైవింగ్ ఉండొచ్చు, ఈవెన్ ఒక కుకింగ్ ఉండొచ్చు, ఇంట్లో ఒక స్మాల్ మీటింగ్ ఉండొచ్చు, ఒక మెసేజ్ ఉండొచ్చు, దాని వెనుక ప్రార్థన ఉండాలి. ఒక జర్నీ వెనుక ప్రార్థన ఉండాలి. ఎజ్రా జర్నీ వెళ్తుంటే రాజు అన్నాడు సైన్యాన్ని తీసుకో అంటే నేను సిగ్గుపడ్డాడు. ఎజ్రా ఏమన్నాడు, రాజు దగ్గర సైన్యాన్ని తీసుకోవాలా? దేవుడు మనకు ఉండగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జర్నీ స్టార్ట్ చేస్తాడు విశ్వాసంతో. దేవుడు ఆయనను కాపాడి క్షేమైన ప్రయాణం ఇచ్చాడు. ఒక బేబీకి అనారోగ్యత రాలే, ఒక పురుగు ఎవరికి కరవలేదు, ఒక జంతువు వచ్చేసి అటాక్ చేయలేదు, ఒక దొంగలు వచ్చేసి వారిని దోచుకోలేదు. సేఫెస్ట్ జర్నీ చేసి ముందుకెళ్ళిపోయారు. ఎజ్రా వాజ్ విక్టోరియస్. ఎజ్రా గెలుపు పొందాడు. ఎందుకు తెలుసా? ఆయన త్రోవలు సరళం చేయటానికి అవ్వటానికి కారణం ఏంటంటే స్వబుద్ధి మీద ఆధారం చేసుకోలే. పూర్ణ హృదయంతో దేవుని నమ్మాడు.
ఆయన ప్రవర్తన అంతట్లో ఆయన యెహోవాకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వాలంట, పొజిషన్ ఇచ్చేయాలి. పెద్ద లార్డ్ యు ఆర్ ద లీడర్, ఐ గో బిహైండ్. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా దేవా. నువ్వు ముందెళ్ళు దేవా, నువ్వు ముందెళ్తేనే నేను వెనకొస్తా. నీకు తెలుసు, అలా చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు విక్టరీ చూస్తావు. లేకపోతే ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని పక్కకు పెడతారు. చర్చిలు ఖాళీ ఉన్నాయి, యవనస్తులు లేరు. ఎందుకు తెలుసా? స్వబుద్ధి మీద ఆధారపడుతున్నారు. అందుకే ఈరోజు క్రిస్టియన్స్ చాలా మంది యవనస్తులు ఫెయిల్యూర్ ఉన్నారు. అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్, అన్సక్సెస్ఫుల్ లైఫ్, ఓటమి, వారు కన్నీరు, ఇవన్నీ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వారి బుద్ధి వారిని మోసం చేస్తుంది, వారి హృదయం వాళ్ళని మోసం చేస్తుంది. దేవుని పట్టుకోరు, దేవుని ముందు పెట్టరు, దేవునికి అధికారం ఇయ్యరు. కనుక ఫెయిల్యూర్ అనేది వస్తుంది. 4th బ్లెస్సింగ్ చూసుకుందాం. ఓకేనా అండి? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నువ్వు ఎముకలకు సత్తువు కలుగును. ఓ, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్తున్నాడు. జ్ఞాని నన్ను అనుకోవద్దంట, ఎప్పుడు అనుకోవద్దండి ఐఎమ్ వైజ్ పర్సన్, ఐఎమ్ ఎ ఫులిష్ అనుకోవాలి. నాకు జ్ఞానం ఉంది, నేను చాలా జ్ఞానిని, నా అంత జ్ఞానివాడు ఎవడు లేడు అని అనుకున్నావంటే నువ్వు ఒక బిగ్గెస్ట్ ఫూల్ విను అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుని మీద భయభక్తులు గలవాడే స్ట్రాంగ్ పర్సన్. బైబిల్ మనకి తేటగా చెప్తుంది, జ్ఞాని అనుకోవద్దంట. జ్ఞాని అనుకుంటే చెడుతనం చేస్తావు. నీకు తెలుసా అండి? జ్ఞానం ఉన్నప్పుడు నువ్వేమనుకుంటా, నాకెవరు లేరు, ఐ నో ఎవ్రీథింగ్, నేను ఏదైనా చేయగలను, ఎందుకంటే నేను రైట్ అని అనుకుంటాడు. జ్ఞానం ఎప్పుడు ఏమనుకుంటా అంటే, నేను చేసేదంత రైట్, నా మాట్లాడేదంత రైట్, నేను నా క్రియలు రైట్ అని ఊహించుకుంటాడు. నీకు తెలుసా? యెహోవా యందు భక్తి రాదు వాళ్ళకి. చెడుతనం ని వదిలిపెట్టలేరు జ్ఞానులు. అందుకే డేంజరస్. బైబిల్ ఏమంటుంది తెలుసా? జ్ఞానిని అనుకోవద్దు నువ్వు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ని వదిలే. నీ లోపల ఏ చెడు ఉంది ఎగ్జామిన్ చేసుకోవాలి. అర్థము, వాక్యము చూసుకుంటుండాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. నీకు ఆరోగ్యం కావాలా? నీ ఎముకలకి సత్తువు కలగాలని కోరుతున్నావా? అప్పుడే నీ దేహమునకు ఆరోగ్యం అంట. నీ ఎముకలకి సత్తువు కలుగు, నీ ఆరోగ్యం పోతుందండి. నువ్వు జ్ఞానివి అనుకున్నప్పుడే నీ ఆరోగ్యం పోయింది. నువ్వు జ్ఞానివి అనుకున్నప్పుడే నీ ఎముకలు బలహీనం అయిపోయినాయి. నీకు తెలుసా నీకేముండాలో? దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకి సత్తువు కలగాలంటే జ్ఞానివని అనుకోవద్దు. ఐఎమ్ ఎ ఫులిష్ మ్యాన్, లార్డ్ ఈజ్ ఓన్లీ వన్ లీడ్స్ మీ. నేను వేస్ట్ అండి, నేను వేస్ట్, నాదేమీ లేదు, అంత దేవుడే. నేను చెడుతనంని చేయదలుచుకోలేదు, మంచే చేస్తా. చెడుతనంని విడిచిపెట్టాలంట. అతిక్రమంని దాచిపెట్టిన వాడు వర్ధిల్లడంట. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుని చేత కృప పొందుతాడు, వర్ధిల్తాడు. వైజెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. సౌలు తన జీవితంలో చాలా జ్ఞానం అనుకున్నాడు, చివరికి ఆయన జ్ఞానం ఆయన నాశనం చేసింది. ఆయన దేవుని మీద ఆధారపడి చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. సంసోను జ్ఞానం అనుకున్నాడు, నాకంత జ్ఞానం ఏం లేదు, నేను ఏదైనా ఓడిచ్చేస్తా, ఏమైనా చేయగలను అని అనుకుని చెడుతనాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఏమైపోయాడని లాస్ట్కి కళ్ళు పోయినాయి, చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. జ్ఞాని అని నువ్వు అనుకోవద్దు. యూ విల్ లూజ్ యువర్ లైఫ్. సాల్ లాస్ట్ హిజ్ లైఫ్, సంసన్ లాస్ట్ హిజ్ లైఫ్. ఎందుకంటే వీరు జ్ఞాని అని అనుకున్నారు. ఎప్పుడు నీ దేహానికి ఆరోగ్యంగా నువ్వు బతకాలని అందరికి ఇష్టం. ఊరికి హాస్పిటల్ పోయి పడి మెడిసిన్స్ వేసుకుంటే నీ లైఫ్ లాంగ్ వేసుకొని ఇదే లైఫ్ అని అనుకోవద్దు. గాడ్ కెన్ గివ్ యూ గుడ్ హెల్త్. ఒక మంచి ఆరోగ్యం నువ్వు కోరాలనుకుంటున్నావు, ఇప్పటికి కూడా డిలే ఏం లేదు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి చెడుతనాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? నేను వేస్ట్ నాయనా అని దేవునికి భయభక్తులతో ఉండాలి. దేవుడు నీ మీద దయ చూపించి నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ ఎముకలకి సొత్తు కలిగి చేస్తాడు. 5th బ్లెస్సింగ్, లాస్ట్ బ్లెస్సింగ్ చూసి ముగించుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇది చాలా డేంజర్ పార్ట్ అండి. దేవుడు మంచిగా బ్లెస్ చేస్తుంటారు, కానీ దేవునికి ఇచ్చే దగ్గర వచ్చేసరికి చిల్లర కాయిన్లు, చిల్లర రూపాయలు వెతుకుతూ ఉంటారు. నీకు తెలుసా అండి,
ఈయన ఏం చెప్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఏమంటున్నాడు? దేవుని స్వరాన్ని వినిపిస్తే ఏమంటున్నాడు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచును. నీ ఆస్తిలో భాగం ఇయ్యాలంట దేవుణ్ణి. గనపరచు. ఇచ్చేవాడు గనపరుస్తాడండి దేవుణ్ణి. అప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీకు తెలుసా అండి, దేవుడిచ్చే ధనం అండి ఇది. ఒకడు మొండిగా సంపాదిస్తాడండి పాపంతో, అది నిలవదులే. కానీ దేవుని చేత దీవించబడాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, నీ పిల్లలుగా అనుభవించేది ఆశీర్వాదము ప్రతిరోజు కొత్తదిగా నీకు ఒక ఫలం ఇచ్చే చెట్టులాగా ఉండాలంటే, లేదంటే నీకు ఆస్తికర్తలుగా కావాలంటే, నీకు తెలుసా ఆస్తిని దేవుడి ద్వారా దొరుకుతుంది రావాలంటే నువ్వేం చేయాలి? నీ ధాన్యం నీ కొట్లలో ఉండాలన్నా ఏం చేయాలి తెలుసా? నీ రాబడిలో దేవునికి ఇయటం నేర్చుకో. 2 కొరింథీ 9:6 ఏం చెప్పాడండి? కొంచెంతో విత్తువాడు కొంచెంగానే పంటకు వస్తాడు. కొంచెం ఇస్తున్నావు, రూపాయి 2 రూపాయలు పిల్లలకి ఇచ్చి వారికి కూడా కరెక్ట్ గా దేవునికి ఇవ్వాలని గణపరచాలని నేర్పించారు చాలా మంది తల్లిదండ్రులు. పెద్ద పెద్ద టీవీలు కొంటారు లక్షలు పెట్టి, పెద్ద పెద్ద ఫోన్లు కొంటారు వేలల్లో పెట్టి, జల్సాల కోసం వేలు రూపాయలు ఖర్చు పెడతారు, హోటల్స్కి, ఫుడ్కి, అన్నిటికీ. దేవుని దగ్గర వచ్చేసరికి రూపాయి, 20 రూపాయలు, 10 రూపాయలు. నాయన చిల్లర కాయిన్స్ తీసుకెళ్ళి, కొంతమంది అయితే కాయిన్లో బతికే ఉంటది. నాయన యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు ఏమన్నా అలాంటి వ్యక్తి? దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు నీకు ఏ రూపాయి ఉన్నా దేవుడు ఇచ్చాడు. అందుకే దేవునికి కుంటిది గుడ్డిది మినిస్టర్కి ఇచ్చి చూడు తీసుకుంటాడేమో అన్నాడు దేవుడు. దేవుడు మినిస్టరే తీసుకోడు, నా దగ్గరికి ఎందుకు తెస్తున్నావు అన్నాడు. నీకు తెలుసా, దేవుని గణపరచకపోతే ఉన్న ఆస్తి పోతుంది. ఈరోజు చాలా మంది బీద రకము, ఊరికే చేతులు చాచే రకము, ఎప్పుడో ఎవడో ఇస్తేనే బతికే రకము కాదండి. నువ్వు 100 మందిని పోషించగలగాలి. నువ్వు ఇచ్చే చేతులుగా మారాలి. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలంటే, కొత్త ద్రాక్షరసం నీ ఇంటి నుంచి పొరలాలంటే, నీ కొట్లలో ధాన్యం నిండిపోయి ఓవర్ఫ్లో కావాలంటే ఫస్ట్ దేవునికి ఇయటం నేర్చుకో. చాలా మంది ఫెయిల్ అయిపోయారు ఈ విషయంలో. దేవుని దగ్గర వచ్చేసరికి ఆదివారం కాగానే ఏదో కొంచెం దేవుని మీద వచ్చి ఇట్లా వేసినట్టు వేసి వెళ్ళిపోతున్నారు. నీకు తెలుసా, యూ విల్ లూజ్ రివార్డ్. దేవుడిచ్చే ఘనతను పోగొట్టుకుంటావు. ఎలా ఇవ్వాలంట? 9th chapter 6th verse 2 Corinthians. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగు కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వానిని ప్రేమించును. నాయన 10వ భాగం కాదు, ఊరికే తైతులు కాదండి, తైతు కన్నా ఎక్కువ ఇవ్వాలి దేవుడికి. తైతు ఓల్డ్ టెస్ట్మెంట్ లో యూదులకు ఇచ్చాడు దేవుడు. అదే ఇయ్యటానికి గురుగుతూ సనుగుతూ, అబ్బా తైతు ఇయ్యాల్సి వస్తుంది, అబ్బా నెల కాగానే నాకు ఎంత ఖర్చులున్నా దేవునికి తైతు ఇయ్యాల్సి వస్తుంది అని గురుగుతూ సనుగుతూ తెచ్చారు. ఉత్సాహంగా తెచ్చేవాడు ఇంకోటి ఉంటాడు. ప్రభా నువ్వే ఇచ్చావు, 25% తీసుకో దేవా, నాదేముంది, 100లో 25 రూపీస్ ఏముంది దేవా, తీసుకొని ఇదే 1000లో 250 రూపీస్ చిన్న అమౌంటే ప్రభా, యూ టేక్ ఇట్, ఇట్స్ ఫర్ యూ. నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించావు. 10,000 ఇస్తే దాంట్లో నుంచి భాగం ఇచ్చి దేవుని గణపరిచే వాళ్ళు ఉంటారు. నీకు తెలుసా, ఇచ్చేవాడు ఎప్పుడు బ్లెస్సింగ్ అవుతాడు. నేను చిన్నప్పుడే మా డాడీ నేర్పించేశాడు. ఒక చెప్పులు కుట్టేట ఆయన ఆదాయంలో సగం భాగం దేవునికి ఇచ్చేవాడట. యంగ్లోనే ఆయన సగం భాగం దేవునికి ఇచ్చేవాడట. ఆయన మల్టీ మిలియనర్ అయిపోయాడు పెద్దగా అయినేసరికి. దాంట్లో కూడా 90% దేవునికి ఇయటం నేర్చుకున్నాడు. రియాలిటీ స్టోరీ. దేవుడు ఆయనని సమృద్ధిని అనుగ్రహించాడు. నీకు తెలుసా, ఎ గివర్ ఇస్ ఆల్వేస్ రిసీవ్. ఇచ్చేవాడు ఎప్పుడైనా పొందుకుంటాడు ఆయన. కొంతమంది దోచుకునే వాళ్ళు ఉంటారు. రోమాలో చెప్పాడు 2nd chapter లో మనం చూస్తాం. దోచుకునే వారు ఉంటారంట, సంఘాన్ని దోచుకునే వారు ఉంటారంట, కానుకలు దోచుకునే వారు ఉంటారంట. కొంతమంది దోచుకునే వారు ఉంటారు, మనుషులను దోచుకొని మోసంతో సంపాదించే వాళ్ళు ఉంటారు. యూనో, దేవునికి కూడా వాళ్ళు ఇయ్యరు. యూదా ఇస్కరియోతు దోచుకుంటా ఉన్నాడు కానుకలు పెట్టెల నుంచి. ఆయన ఇచ్చుడేమో కానీ తీసుకుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఆత్మహత్యలో చచ్చిపోయాడు ఆయన కూడా. యూ బీ ఎ గివర్. నీకు తెలుసా, నువ్వు ఆస్తికర్తలుగా కావాలని దేవుని ఆశీర్వాదము
నీకోసం రెడీగా చెట్లకు పెట్టేశాడని, నువ్వు అందుకోవాలి దాన్ని. పండు చెట్టుకి రెడీగా ఉంది, నువ్వు దాన్ని తీసుకోవాలంటే నువ్వు ఎక్కాలి ఒక స్టెప్. ఒక స్టెప్ ఎక్కినప్పుడే అది నీకు అందుతుంది. ఏంటి ఆ స్టెప్? ఇచ్చే విషయంలో ముందడిగే. దేవునికి 10% కాదండి. గివ్ మోర్ టు గాడ్. 20%, 15%, 25% ఇవ్వటం నేర్చుకో. అప్పుడే నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు. అన్నిటికన్నా మెయిన్ ఈ కానుకల విషయం చెప్తే ఏమన్నాడు అంటే, ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించినంట. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడంట. సో బీ ఎ గుడ్ చియర్ఫుల్ గివర్గా ఉండాలి. చివరిగా ఈ 5 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది, సారో ఉంది, 2 ఉన్నాయి. ఏది కావాలో నువ్వు ఎన్నుకోవాలి. మంచి విత్తనం చల్లుకో, మంచి పంటను కూడా. నీ జీవితం అంతా ఏదో విత్తనం చల్లుకుంటున్నా, ఏదో కోస్తున్నావండి. లేదు నేను ఇది చేయనంటే చెడు విత్తనం వేసుకుంటున్నావు, దానికి పంట కోయాల్సిందే, తప్పదు. లేదు నేను దేవునికి ఇయ్యను అంటే బీద రకం కోయాల్సిందే. లేదు నేను భయభక్తిలో జీవించను, చెడుతనని విడిచిపెట్టను అంటే అనారోగ్యత రావాల్సిందే, నీకు పోతుంది. నీ ఎముకలకి బలహీనం రావాల్సిందే. లేదు నా బుద్ధి మీద ఆధారపడతా, నా హృదయం ఏం చెప్తుంది అదే వింటాను, దేవుని నమ్మకం ఉంచానంటే నువ్వు విక్టరీ కాదు, ఫెయిల్యూర్ అవ్వాల్సిందే నువ్వు. లేదు నేను దయ ఉంచను, సత్యం ఉంచను, లేదు ఇవన్నీ చూపించను, కఠినంగా ప్రవర్తిస్తానంటే నువ్వేమైతావు? మనుషుల చేత చెడు నామం వస్తుంది. దేవుడు కూడా కనికరం చూపించాడు ఆ వ్యక్తికి. ఉపదేశాన్ని చదవను, నెమరివేయను, గుర్తుపెట్టుకోను, ఆజ్ఞల్ని గాయకొనను, నా ఇష్టం నేను చేస్తా అంటే శాంతి ఉండదు, నీకు దీర్ఘాయువు ఉండదు, సుఖ జీవితం ఉండదు. ఏ విత్తనం చల్లుకుంటున్నాను? ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఉంటుంది. నువ్వు ఏదో ఒక డైరెక్షన్లో పోతావు. మంచి చేయట్లేదు అంటే నువ్వు చెడు చేస్తున్నావు అని అర్థం. ఈరోజు మారు మనసు పొందు, దేవుని దగ్గర సరిదిద్దుకో. ఇవన్నీ రాసుకోండి. గుణాలు చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఉన్న ప్రతి వచనము ఇంపార్టెంట్. అసలు అన్ని చెప్పుకుంటూ వెళ్తే మన జీవితం సరిపోదు. ప్రావర్బ్స్ ఓన్లీ 1 చాప్టర్ చూసాం, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి బైబిల్లో. దేవుడు మనకి సెలవిచ్చాడు. సో బీ కేర్ఫుల్, లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ప్లేజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒబే ద కమాండ్మెంట్స్. దేవునికి వాగ్ఞలుగా గాయకొను, లాంగ్ లైఫ్ హ్యాపీనెస్ తీసుకో. కనికరం చూపించు, కనికరం పొందు. దేవుని మీద ఆధారపడు, సక్సెస్ పొందుకో. నేను జ్ఞానిని కాదని అనుకొని చెడుతనాన్ని విడిచిపెట్టు, హీలింగ్ పొందు. ఇయ్యటం నేర్చుకో, ధనవంతుడవు. ఇవన్నీ బ్లెస్సింగ్స్ దేవుడిస్తున్నాడు. అన్నిటికన్నా గ్రేట్ బ్లెస్సింగ్, ఈ 5 చేసే వారికి ఏం దొరుకుతాయి తెలుసా? నిత్య జీవం దొరుకుతుంది. ఎందుకంటే ఈ 5 చేసేవాడు నిత్య జీవంలో యేసుక్రీస్తు వారిని నమ్మి స్వబుద్ధి మీద ఆధారపడాలి కనుక రక్షణ పొంది, బాప్టిజం పొంది దేవుని కోసం జీవిస్తాడు. పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును అని లేఖనాలు సెలవిస్తుంది. స్వబుద్ధి మీద ఆధారపడేవాడు ఎందుకు రక్షణ పొందుతాడు? కానీ జ్ఞానం నాకు ఎక్కువ ఉందన్నాడు ఎందుకు రక్షణ పొందుతాడు? నా జ్ఞానం నన్ను రక్షిస్తుంది అనుకుంటాడు. కానీ దేవుని ఆజ్ఞకి లోబడేవాడు బాప్టిజం కూడా తీసుకుంటాడు. అందుకే నిత్య జీవం కూడా పొందుకుంటాడు. అందుకే ఇవన్నీ గుణాలు చాలా ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. యువర్ లైఫ్ ఈజ్ షార్ట్. బివేర్, కేర్ఫుల్లీ ఒబే ద లార్డ్స్ కమాండ్మెంట్ అండ్ లివ్ ఏ బ్లెస్సెడ్ లైఫ్. దేవుడి వాక్యాన్ని దీవించింది కాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఇవి లేఖనాలు ఇచ్చినందుకు వందనాలు. ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మంచి వాక్యం ఇచ్చావు దేవా. దీన్ని నెమరివేస్తూ మేము నీకోసం జీవించటకు సహాయపడు. ఎల్లప్పుడూ తండ్రి నీ వాక్యాన్ని విధేయత చూపించే బిడ్డలుగా మమ్మల్ని చేసుకో. ఈ 5 విషయాలు మా జీవితంలో నెరవేర్చుటకు సహాయపడు. నీ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయపడతావని ఈ మంచి దినంకై వందనాలు చెల్లిస్తూ, ఈ విత్తనము 30 60 100 ఫలింపజేస్తావని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.